తెలంగాణ బ్రాండింగ్ విశ్వవ్యాప్తమయ్యే విధంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న సమ్మిట్ కు సంబంధించి బ్రాండింగ్ పై జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మంగళవారం రాత్రి సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమ్మిట్ కు సంబంధించి వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు, వీడియోలను ముఖ్యమంత్రి వీక్షించారు. పలు మార్పులు చేర్పులు సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా వారిగా మనం చేపట్టే పనులకు సంబంధించి ప్రతి అంశాన్ని ప్రచారంగా ప్రముఖంగా ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. పెట్టుబడిదారులకు మనం కల్పించే సదుపాయాలను సమగ్రంగా వివరించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్కు అనుకూల అంశమైన ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రానున్న రీజనల్ రింగ్ రోడ్డు, బందర్ పోర్టు వంటి నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ హైవే, రైలు మార్గం, డిపోర్టుతో పాటు తెలంగాణలోని కళ, సాంస్కృతిక, భాష, వాతావరణ అనుకూలతలను వివరించాలని చెప్పారు. రాష్ట్రంలో 1999 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాల్లో ఎటువంటి మార్పులు లేవనే అంశాన్ని, పెట్టుబడుల విషయంలో మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని బలంగా నొక్కి చెప్పాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మన రాష్ట్రానికే పరిమితమైన వైవిధ్యమన్న రామప్ప ఆలయం నందు సమ్మక్క సారలమ్మ జాతర, నల్లమల్ల పులులు, మహబూబ్ నగర్ జిల్లాకే ప్రత్యేకమైన ఎద్దులు, తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాలను శాసించిన పివి నరసింహారావు వంటి ప్రముఖులు, కళాకారులు, క్రీడాకారులు, అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న దిగ్గజాలు, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని తెలంగాణ బ్రాండింగ్లో చోటు కల్పించారన్నారు. ప్రింటు, ఎలక్ట్రానిక్, డిజిటల్ వేదికలను బ్రాండింగ్కు సమర్థవంతంగా వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ పై ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ విభాగాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్కు తుది మెరుగుదల దిద్దుతున్నారు. నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో వరుసగా ఈ సమీక్షా సమావేశాలు జరుగుతాయి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు వరుసగా జరిగే అన్ని సమావేశాల్లో పాల్గొంటారు. ఆయా విభాగాల సమీక్షల్లో సంబంధిత మంత్రులు పాల్గొంటారు. ఇవాళ లాజిస్టిక్స్ ఏర్పాట్లు, 27న మౌలిక వసతులు అభివృద్ధి, 28న విద్యా యువజన సంక్షేమం, టూరిజం, టెంపుల్ టూరిజం, 29న వ్యవసాయ సంక్షేమ విభాగాలు, 30న ఆరోగ్య రంగంపై సమీక్షలుంటాయి.